జనం ఏమనుకుంటారో అన్నటువంటి ఫీలింగ్ ఏం లేదు. మేము ఏదనుకుంటే అదే జనం అనుకోవాలి అన్నటువంటి ఫీలింగే నడుస్తుంది. ఇసుక నుంచి పిండుకుని 1860 కోట్ల రూపాయలు దోచేశారు. జగన్ జమానాలో ఇసుక తవ్వకాల్లో దోపిడీ. అనుమతి లేని చోట 2611 హెక్టార్లు తోడేశారు. 3.91 కోట్ల మెట్రిక్ టన్నులు తరలించారు. ఏపీ శాఖ సాయంతో లెక్క తేల్చిన గనుల శాఖ. బాగానే ఉంది. ఇంతకీ అనుమతి ఎవరిస్తారు నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఎవరికైనా లీజులకి ఇచ్చారా? ఒకళ్ళకే లీజుకి ఇచ్చారు. టోటల్గా ప్రభుత్వమే మానిటరింగ్. అక్కడ తినలేదు అని చెప్పను వీటిలో ఖచ్చితంగా. కింద అసలు వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ గొడవ పడింది ఎందుకు, వాళ్ళ కార్యకర్తలంతా వాళ్ళని నిన్నవ్వలేదని చెప్పేసి. నిజంగా వేసుకుంటే ఊరు వాడు ఇప్పుడు దవ్వుకోవట్లేదా? ప్రభుత్వం ఎవరికి అనుమతిస్తే అది. దాంట్లో ఎన్జీటీ నిబంధనలు. ఇప్పుడు మరి ఎన్జీటీ నిబంధనలు ఏమైపోయినాయి? చంద్రబాబు గారు ఇంటి వెనకాల కూడా దవ్వుతున్నారు కదా ఇప్పుడు. దానికి అదేది పడవలేసుకెళ్ళి తవ్వడానికి కూడా పర్మిషన్ ఇచ్చేసుకున్నారు కదా. అసలు ఇప్పుడు ఎక్కడన్నా ఇసుక తవ్వని ప్రదేశం ఏదన్నా ఉందా? ఇప్పుడు తినని ప్రదేశం ఏదన్నా ఉందా? తినని నాయకుడు ఎవరన్నా ఉంటున్నారా? లిక్కరు ఇసుకలో జగన్ని టార్గెట్ చేయడంలో తప్పే లేదు. కానీ జగన్ హోల్సేల్ వ్యాపారం చేయించాడు. తింటే గింటే పై స్థాయిలో కింద నాయకులు కింద కార్యకర్తలు తినకే వాళ్ళు బలహీనపడ్డారు. అదే సందర్భంలో ఇప్పుడు తింటున్నది కింద నుంచి పైదాకా 3 లేయర్లలో తింటున్నారు. ఇక్కడ నువ్వు తినిపిస్తూ అది కూడా అడ్డకోలుగా నిబంధనలన్నిటి పక్కన పెట్టేసి అడ్డదిడ్డంగా చేసేస్తూ అప్పుడు ఇది కుంభకోణం అంటే జనం ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఇదే $1 మిలియన్ ప్రశ్న.